హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ చేసుకుంటున్నాము. సింపుల్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్. దోశ అందరికీ తెలిసిందే కదా. దోశ చేసుకుని తింటారు. ఏమి బ్రేక్ఫాస్ట్ చేశారు చెప్పండి. తను ఇట్రామా, ఏం చేస్తున్నావు? స్కూల్ ఉందా రేపు? స్కూల్ ఉందా? ఇక్కడ చట్నీకి పల్లీలు వేసుకొని మామూలు సింపుల్గా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఈరోజు. కొంచెం పల్లీలు వేపుకోవాలి. స్కూల్ ఉందా రేపు లేదా చెప్పమ్మా, చెప్పు. స్కూల్ లేదా? కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి టమాటో వేసుకొని వేయించుకోవాలి. టమాటో కూడా వేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, టమాటో వేసి వేయించుకున్న తర్వాత మనం కొత్తిమీర కడిగి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర, ఈరోజు దోశలకు నేను అదే చేస్తాను, కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4 వేసుకొని కొంచెం మగ్గనియాలి. కొంచెమే ఆయిల్ వేసుకున్నాను, చూసారు కదా. 1 స్పూన్ వేసుకున్నాను అంతే, చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, మామూలు టీ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు కొత్తిమీర కడిగి నీట్గా వాష్ చేసుకుని కొత్తిమీర వేసేసుకోవాలి. సింపుల్, ఇది అందరికీ వచ్చిందే, కాకపోతే నేను ఈరోజు సింపుల్గా చేసినాను అనమాట బ్రేక్ఫాస్ట్. కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇది దోశ ఒకటే కాదు, చపాతీ ఇంకా రైస్లో కూడా తినచ్చు అనమాట. నేనైతే దోశలోకి చేసిన ఈరోజు. కొంచెం ఇట్లా కొంచెం ఇది మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే అది కొంచెం తొందరగా మగ్గుతుంది టమాటా అనేది. ఇక్కడ సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా మగ్గుతుంది. మగ్గిన కొంచెం మూత పెట్టి చిన్నగా పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని కొంచెం టమాటా మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత తీసుకొని మిక్సీ వేసుకోవాలి. అది కొంచెం చల్లారిని పక్కన పెట్టి లోపు దోశ వేసేద్దాం. పెనం పడిన తర్వాత ఇక్కడ చూడండి, దోశ పిండి వేసుకొని దోశ చేయడం అందరికీ వచ్చింది. మేము మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకున్నాము. దోశ వేసుకున్న తర్వాత చట్నీ అనేది దాన్ని మిక్సీలో పట్టుకోవాలి. మళ్ళీ తర్వాత దోశ వేసినాక, స్కూల్ లేదా మీకు రేపు? ఉందా? తనుశ్రీ, టీ తాగుతారా? చూడండి, దోశ అక్కడ అయిపోయింది. దోశ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక దోశ వేసుకోవాలి. టీ తాగుతారా? లేకపోతే ఇట్లా స్కూల్కి టైం అయిందా? రేపు స్కూల్ ఉందా లేదా? ఏం చెప్పట్లేదు ఎందుకు? ఎందుకు చెప్తలేరు? తొందరగా. రేపు ఉందా? రేపు సాటర్డే అయింది, మళ్ళీ సండే మండే నుంచి కంటిన్యూ ఇంకా స్కూల్లో. రేపు ఒక రోజు వెళ్ళి మళ్ళీ రావాలా ఇంకా సాటర్డే రోజు? హాలిడేస్ కంప్లీట్ అయినట్టే కదా ఈరోజుకి. అయిపోయినాయా హోంవర్క్లు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? మళ్ళా హోంవర్క్ అయిపోకపోతే చేసుకోవచ్చు కదా. 4 డేసా 5 డేసా హాలిడేస్ మీకు సంక్రాంతికి? ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చిండ్రు మీకు సంక్రాంతికి? 7 డేసా? 7 డేస్ హాలిడేస్లో హోంవర్క్ ఇంకా చేయలేదా మీరు? హోంవర్క్ ఇప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఓన్లీ ఇంకా కొంచెం కర్రీ చేసుకోవాలన్నమాట. ఇది వాటికి ఇక్కడ మిక్సీలో వేసుకొని చట్నీ వేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీ పౌడర్ చేసి తీసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి, మనం వేయించుకున్న టమాటో, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని అంతే, సింపుల్.